నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శీతాకాలం విడిదికి హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి హకీంపేట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన గవర్నర్ సీఎం శ్రీతేజ్ ను కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన తీన్మార్ మల్లన్న పుష్ప సినిమా వసూళ్లలో 10% బాధిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ దద్దమ్మ రాజకీయాలు చేస్తోంది ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత చిగురుటాకుల వణిపోతున్న ఏజెన్సీ వాసులు శీతాకాల విడిదికి హైదరాబాద్కు విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి సీతక్క స్వాగతం పలికారు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో వారం రోజుల పాటు విడిది చేయనున్నారు రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు శ్రీతేజ్ కండిషన్ క్రిటికల్ గానే ఉందని కాన్షియన్స్ లో లేడని వైద్యులు తెలిపారు అందరూ అల్లు అర్జున్ కలుస్తున్నారు కానీ అసలు కలవాల్సింది గాయపడిన శ్రీతేజ్ ను అన్నారు తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని ప్రచారం చేస్తున్నారు ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా వాళ్ళు బంద్ చేయాలని ఆయన హెచ్చరించారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది తల్లి గురించి రేపు మాట్లాడడం కోసం ఇవాళ అబ్బాయిని చూడడం జరిగింది అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది సో నేను ఏదో పేపర్లో పుష్ప చూసిన 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం కానీ ఇంకోసారి ఇటువంటి చేయకుండా ఉంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అబ్బాయితానికి అయితే అల్లు అర్జున్ దగ్గర పోయింది ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు ఆయన నేను వెనుకలు కొరకలే ఆయన నేను ఎవరు గిచ్చలే ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్ ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు. పోతే పోర్రి, కానీ
ఐపెక్స్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించింది అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది బంద్ చేసుకోరు జరా. సినిమా మందం ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడము. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూడా జరిగినాయి. అదే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రాప్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా మనం ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్లీట్గా ప్రతిరోజు కలెక్టర్ గారు మనకి బేస్డ్ ఆన్ నెగిటివ్ న్యూస్ కలెక్టర్ గారు పంపిస్తున్నారు సార్. కలెక్టర్ గారు పంపించిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్తా ఉన్నారు. చెప్పిన చోట ప్రతి ఒక్క చోట మనము కంప్లీట్గా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీము, అది ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తాము. 232 విలేజ్ల్లో రెవెన్యూ సదస్సులు కంప్లీట్ చేసుకున్నాం సార్. ఇంకా 499 విలేజ్లు కంప్లీట్ చేయాల్సి ఉంది సార్. ఈ 232 విలేజ్లు కలుపుకొని మనకి 2952 పెటిషన్స్ అనేవి వచ్చున్నాయి సార్. ఇవి మేజర్గా ROR కరెక్షన్స్ అంటే 1B క్యాన్సిలేషన్స్, అంటే ఒకరి బదులు వేరే వాళ్ళకి పేరెక్కించేసారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి సుమారుగా 1636 గ్రీవెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చాక మళ్ళీ నోషనల్ ఆర్డీఓ లెవెల్ అన్నా పెడితే దీన్ని నోషనల్ ఖాతాను మార్చి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న ఇష్యూలు అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేశారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి అది ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి దీన్ని ఎట్లా ఫైనలైజ్ చేయాలా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ను మనం ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్లియర్ చేయడానికి ఏ యాక్ట్ తీసుకురావాలా. ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే ఎవరి వల్ల 22A కింద ఇచ్చేసారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా, పేదలుగా అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా మేజర్గా కూడా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ అయితే ఎంతవరకు పెద్దగా నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుందేమో అని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి సమావేశం మాట్లాడదాం అనుకున్నాం. కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏం పెద్దగా కనబడలేదు. ఏదైనా ఉన్నాయి లాస్ కూడా అది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా రెగ్యులేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రోడ్ల గురించి మాట్లాడారు. ఆ రెవెన్యూ ఈ పాత్ హోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి రిపోర్ట్లు పంచారు. ఎక్కడైతే గుంతలు ముడిచారో, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక పాట కూడా మట్టి కూడా వేయలేకపోతే మట్టి కూడా వేయలే. దానికి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు రిపోర్ట్ రూపాయలు కేటాయించినారు. ఇక్కడ పాత్ హోల్స్ ఉంటుంది, లేదు పాత్ హోల్తో కాకపోతే మధ్యాహ్నం రోడ్డు వేయాలంటే రోడ్డు వేయమని చెప్పడం జరిగింది. వరంగల్లోని ఆజంజాహీ మిల్లు కార్మిక భవనం కూల్చివేతపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్తకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దగ్గరుండి పూజ కార్యక్రమాలు చేయించడం సరైంది కాదని, 74 సంవత్సరాల క్రితం ఒక దాత కార్మికుల భవనం కోసం స్థలం దానం చేశాడని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు అన్నారు. ఇప్పటికైనా కార్మికులకు స్థలం తిరిగి అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు. దానం చేసిన వాళ్ళు రిజిస్టర్ ఆ రోజున రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు కార్మికులు భవనం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు, తెలంగాణ ఉద్యోగ సమావేశాలు, అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది ఆయంజాయి కార్మికుల భవనం అని చెప్పారు. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయో 2 ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి మీకు ఇంత
ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడి ప్రజలకు మరి కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తుంది. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించండి. మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది కులగొట్టించి కట్టించుకుని ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలబడుతున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల వాళ్ళని పిలిచిన, సిపిఎం వాళ్ళని పిలిచిన, సిపిఐ వాళ్ళని పిలిచిన, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, అందరినీ పిలిచినాం. ఎవరైనా ఇది నా ఆస్తి కాదు, ఇంకెవరిదో ఆస్తి కాదు, ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరమైనా రావచ్చు, అందరం కలుద్దాం. ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉందని నేను కూడా జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ చేతగాని దద్దమ్మ రాజకీయాలకు పాల్పడిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీకెట్ రవి వ్యాఖ్యలపైన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా వీఆర్ఓలను నిర్బంధించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలను పెట్టినట్లు మండల ఆఫీసుల్లో వీఆర్ఓలను నిర్బంధించారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన వచ్చి పెకిలిచ్చాడంట, కుకుటి వేలతో పెకిలిచ్చాడంట. మొహం అద్దంలో చూసుకో ఒకసారి. ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో. పులివెందుల్లో ఉన్న ప్రజలు, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు. ఇంకా చెప్పాలంటే పక్కనున్న జమలమడుగు నియోజకవర్గం ఉంది. జమలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు. మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది. వీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా? మరి ఇవి కదా దద్దమ్మ రాజకీయాలు, చేతగాని రాజకీయాలు. ఎక్కడ వీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే ఎక్కడ నోటీస్ సర్టిఫికేట్ రైతులకు ఇస్తారో, ఎక్కడ పోటీ వస్తుందో, పోటీ వస్తే ఓడిపోతామనే భయం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవన్నీ తప్పించుకోవడం కోసం కన్వీనియంట్గా వీఆర్ఓలందరినీ జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి నోటీస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే, ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని చేసే దద్దమ్మ రాజకీయాలు పక్కన పెట్టు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు హితువు పలుకుతా ఉన్నా. 2020-21లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఈరోజు ఏదైతే పెద్ద మనిషి రవీంద్రనాథ్ రెడ్డి అని కసునూరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు కదా, టీడీపీ ఇన్ఛార్జ్, వాళ్ళ కసునూరులో కూడా ఫ్రీ పోలింగ్ జరిగింది. వాళ్ళ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళు వీఆర్ఓ దగ్గరకో పంచాయత్ సెక్రటరీ దగ్గరకో పోయి నోటీస్ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. వాళ్ళు స్వేచ్ఛగా కంటెస్ట్ చేశారు. ఫ్రీ పోలింగ్ జరిగింది. 300 పైచీలకు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక సిరిపురి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల సమయంలో వరద నీరు నిలిచిపోకుండా సాఫీగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కాలనీలో ఉన్న బాక్స్ డ్రైన్స్ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఈ పనులకు సుమారు 1,27,00,000తో అంచనా వేసినట్లు తెలిపారు.
సార్ మీరు మేడం మీ యాత్రలో ఏదైనా చెప్పారు నెల్లూరులో సహాయ కమిషనర్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయ భవనం ప్రారంభోత్సవ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఫరూక్, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. పట్ల గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది. అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం ఇవాళ ప్రారంభించాం. మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. అసాంఘిక కార్యకలాపాలపై అనంతపురం తాడిపత్రి రూరల్ పోలీసులు నిఘా పెంచారు. పట్టణ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆటోనగర్ సమీపంలో బహిరంగంగా మద్యం తాగుతున్న 2 వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా జూదం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షత పరిగి మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అనేక ఆంక్షలు విధించి గుండె నొప్పితో బాధపడుతున్న రైతులను బేడీలు వేసి అరెస్టులు చేసినా జైళ్లలో శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలని వెంటనే ఆపాలని, రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ తాండాల్లో ఉన్నటువంటి భూసేకరణ పేరు మీద అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టి అక్రమంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నంలో మరి ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తామని, తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇండస్ట్రియల్ పార్క్గా తీసుకొస్తామని పేద రైతుల యొక్క భూములు లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి గత 9 నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. కానీ మొన్న భూసేకరణ పేరు మీద అక్కడ ఉన్న అధికారులు అక్కడ మరి ఏదైతే దానికోసం మీటింగ్ పెట్టడం జరిగిందో అక్కడ చిన్న సంఘటన జరిగింది. ఆ నెపం పెట్టుకొని దాదాపు ఇవాళ 71 మంది మీద కేసు పెట్టి 40 మంది రైతులను, ఎస్సీ ఎస్టీలను, బీసీలను అందరు రైతులతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నేటికి 35 రోజులు అవుతుంది. మరి చిన్న కేసు పెట్టి దాదాపు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే హైకోర్టు కూడా మరి 2 ఎఫ్ఐఆర్లు కొట్టేయడం జరిగింది. ఆ ఉన్నటువంటి కేసును బెయిల్ రాకుండా కాలయాపన చేస్తూ సెక్షన్లు మారుస్తూ మళ్ళీ ఆ ఛార్జ్షీట్ వేయకుండా మూడంగల్ కోర్టులో ఉన్న పరిధిని మళ్ళీ దానికి ఒక యాక్ట్ సెక్షన్ యాడ్ చేసి మొన్ననే దాన్ని నాంపల్లి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటన దాదాపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చిస్తుంది లగచర్ల రైతుల గురించి. మరి వారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను, మహిళా కమిషన్ అన్ని దగ్గర పోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి నిజంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో వణికిస్తున్న చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ఓవైపు పొగమంచు కమ్మేస్తుండగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండటంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరగడంతో వాకస్ ప్రజలు చిన్నారులు చలి మంటలు పెట్టుకుని సేద తీరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శీతాకాలం విడిదికి హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి. హకీంపేట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన గవర్నర్ సీఎం. శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన తీన్మార్ మల్లన్న. పుష్ప సినిమా వసూళ్లలో 10% బాధిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్. సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ దద్దమ్మ రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. చిగురుటాకులా వణికిపోతున్న ఏజెన్సీ వాసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.